మరోవైపు పోలీసు ఉద్యోగార్థులు రేవంత్ ప్రభుత్వంపై మండిపడుతున్నారు. ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు వయోపరిమితి పెంచాలని, తక్షణమే జీవో నంబర్ 87ను సవరించాలని డిమాండ్ చేస్తున్నారు. 2.5 ఏళ్లుగా నోటిఫికేషన్లు ఇవ్వకుండా తాత్సర్యం చేసి ఇప్పుడు వయోపరిమితి పెంచకుండా లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వయోపరిమితి పెంపుపై ఇప్పటికే ఎమ్మెల్యేలు, మంత్రులను కలిసి వినతి పత్రాలు సమర్పించినా పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం మొండి వైఖరి పట్ల విసిగిన నిరుద్యోగులు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వేదికగా తమ డిమాండ్లను వినిపించారు. ఇక అశోక్ నగర్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి యాసర్ అందిస్తారు. యాసర్, పోలీస్ నియామకాలకు సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ పెంచాలని లక్ష్యంలో నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు కదా, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి యాసర్? రైట్ సునీత, మార్పు అని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ నిజంగానే నిరుద్యోగులను నిండా ముంచిందని చెప్పొచ్చు. ఏదైతే ఎన్నికలకు ముందు 2 లక్షల ఉద్యోగాల హామీ ఆశ చూపెట్టి వాళ్ళ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ నిరుద్యోగులను నయ వంచనకు గురి చేస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, భర్తీ చేస్తామని కాంగ్రెస్ సర్కార్ ఎన్నికలకు ముందు చెప్పింది. కానీ కాంగ్రెస్ సర్కార్ రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక మాత్రం ఆ హామీని ఎక్కడ పెట్టకుండా నిరుద్యోగులు నయ వంచనకు గురి చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే నిరుద్యోగులు అటు అశోక్ నగర్ కావచ్చు, దిల్సుఖ్ నగర్ కావచ్చు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. 2 లక్షల ఉద్యోగాలు ఏమయ్యాయని కూడా ప్రధానంగా ప్రభుత్వాన్ని ఎండగడుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం 19,000 పోలీస్ ఖాళీలు ఉంటే ప్రధానంగా 7,000 పోస్టులు వేసి ఇవాళ చేతులు దులుపుకున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా 7,000 పోస్టులపై పోలీసు ఉద్యోగార్థులు అయితే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 7,000 పోస్టులు వేస్తే ఎవరికి సరిపోతాయి? జిల్లాకు ఒక్క పోస్టు గిట సరిగా రావడం లేదు. జిల్లాకు సంబంధించి కొన్ని జిల్లాలకు అయితే 2-3 పోస్టులు గిట లేవు. కానీ మా కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల హామీ ఇచ్చింది, కానీ 7,000 పోస్టులు వేయడం ఏంటని ప్రధానంగా అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మేము గత 2.5-3 ఏళ్లుగా మేము కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నాము. హాస్టల్లో ఉంటూ మేము చదువుకుంటూ మేము ప్రిపేర్ అవుతున్నాం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం 7,000 పోస్టులు వేసింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే వయోపరిమితిపై ప్రధానంగా కాంగ్రెస్ సర్కార్ మమ్మల్ని నిండా ముంచింది. కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వస్తే వయోపరిమితితో కూడిన మేము ఏజ్ రిలాక్సేషన్తో కూడిన నోటిఫికేషన్ వేస్తామన్నారు. కానీ వయోపరిమితి విషయంలో ఇవాళ కాంగ్రెస్ సర్కారు మోసం చేసిన పరిస్థితి అయితే మనకు కనపడుతుంది. ముఖ్యంగా ఈ రోజు పోలీసు ఉద్యోగార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న పరిస్థితి ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. అటు మంత్రుల ఇంటి చుట్టూ తిరుగుతున్నారు, గాంధీ భవన్ చుట్టూ తిరుగుతున్నారు. మాకు కాంగ్రెస్ సర్కార్ వచ్చినాక మాకు వయోపరిమితి పెంచాల్సింది పోయి తగ్గించడం ఏంటని ప్రధానంగా ప్రభుత్వాన్ని అయితే ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది. మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే మేము ప్రభుత్వానికి వేడుకుంటున్నాము, మేము ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాము. దాదాపు 12 లక్షల మంది మేము ఏజ్ రిలాక్సేషన్ కోసం ఎదురు చూస్తున్నాము. కానీ ప్రభుత్వం మాత్రం ఏమాత్రం కనికరించడం, 87 జీవో తెచ్చి మా పుట్టా కొడుతుంది ఈ ప్రభుత్వం అని ప్రధానంగా నిరుద్యోగులతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి వాటి మంత్రులను కలిశాము, ఎమ్మెల్యేలను కలిశాము, వినతి పత్రం ఇచ్చాము. ఇవాళ గాంధీ భవన్ ముందు గిట ఆందోళన గిట చేసిన పరిస్థితి ఉంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో మాత్రం ఎలాంటి చలనం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం మేము ఏం తప్పు చేశాము, ఎన్నికలకు ముందు వాళ్ళకు సపోర్ట్ చేయడమే మేము చేసిన తప్పు అని ప్రధానంగా అయితే ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. మేము ఎన్నికలకు ముందు మీరే హామీ ఇచ్చారు కదా, 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. కానీ 2 లక్షల ఉద్యోగాల భర్తీ చేయలేదు. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏదైతే హైడ్రాకు సంబంధించి 150 పోస్టుల భర్తీ జీవో నెంబర్ 87 ఈ జీవోను సవరించాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. జీవోను సవరిస్తే ఎంతమంది నిరుద్యోగులకు అవకాశం కల్పించినట్టు అవుతోంది? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ వయోపరిమితికి సంబంధించిన జీవో నెంబర్ 87 సవరించాలని ప్రధానంగా నిరుద్యోగులు పోలీసు ఉద్యోగార్థులు అయితే డిమాండ్ చేస్తున్నారు. జీవో నెంబర్ 87తో ఏజ్ రిలాక్సేషన్ తగ్గించాల్సి వచ్చింది. ఎందుకు తగ్గించాలని ప్రధానంగా అయితే ఆరోపిస్తున్నారు. మేము 87 జీవో సవరిస్తే దాదాపు 12 లక్షల మంది ఉద్యోగార్థులకు మాకు లాభం చేరుకుతుంది, మాకు అవకాశం వస్తుందని ప్రధానంగా అంటున్నారు. 87 జీవోని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. మరోవైపు ఎన్నికలకు ముందు స్వయంగా చెప్పింది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఎలాంటి జీవో మీకు ఉండవు, ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పారు. కానీ ఇవాళ 87 జీవో తీసుకొచ్చి ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వకుండా నోటిఫికేషన్ విడుదల చేశారు. ఏజ్కు మేము నోటిఫికేషన్ విడుదల చేయాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపు 3 ఏళ్ళు అంటే 2.5 సంవత్సరాలు దాటింది. కానీ మాకు కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలు అంది. కానీ 7,000 పోస్టులు, దాదాపు 19,000 పోస్టులు ఖాళీలు ఉన్నాయని అటు డీజీపీ స్వయంగా చెప్పారు. కానీ పోలీస్ శాఖలో 7,000 పైనే పోస్టులు వేశారు. 7,000 పోస్టులు ఎక్కడ సరిపోవు. దాంట్లో ఏజ్ రిలాక్సేషన్ గిట్ట ఇవ్వకుండా మేము పోస్ట్ నోటిఫికేషన్ వేయకముందే ఆందోళన చేశాము.
ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వాలని ప్రధానంగా కోరాం ప్రభుత్వానికి. కానీ ప్రభుత్వం మాత్రం ఏమాత్రం కనికరించడం లేదు. 87 జీవో సవరించాలని వేడుకుంటున్నారు. అయినా ప్రభుత్వం మాత్రం ఎలాంటి చలనం లేదు. మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నాము. ప్రభుత్వానికి మేము ఏం తప్పు చేశాము? మాకు ఉద్యోగాలు ఇవ్వాల్సింది, మేము ఉద్యోగం అడగడం మా హక్కు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం మమ్మల్ని నయవంచనకు గురి చేస్తుంది, నిండా ముంచుతుందని ప్రధానంగా నిరుద్యోగులైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా పోలీస్ శాఖకు సంబంధించి మేము 3 ఏళ్లుగా మేము నోటిఫికేషన్ కోసం ఎదురు చూసాము. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఒక్క పోలీసు ఉద్యోగం వేయలేదు. ఉద్యోగాలు వేయకుండా జాప్యం చేయడం పట్ల మా ఏజ్ దాటిపోయింది. ఏజ్ దాటినాక ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వాలి. గత ప్రభుత్వం ఏ విధంగా అయితే ఏజ్ రిలాక్సేషన్ కూడిన నోటిఫికేషన్ వేసిందో ఈ ప్రభుత్వం కూడా అలాగే వేయాలని మేము ప్రధానంగా ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేస్తున్నాం. కానీ ప్రభుత్వం మాత్రం ఏమాత్రం కనికరించడం లేదు. ప్రభుత్వాన్ని మేము ఎన్నిసార్లు వేడుకున్నా అటు గాంధీ భవన్ కావచ్చు, ఎక్కువైన మంత్రులను కలిసాము, మా ఎమ్మెల్యేలను కలిసాము, కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులను కలిసాము. కానీ ఒక్కరి నుంచి కూడా ఎలాంటి స్పందన రావడం లేదు. వినతి పత్రాలు సమర్పించాం కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రావడం లేదు. మేము కాంగ్రెస్ ప్రభుత్వం ఒకటే కోరుతున్నాం, వెంటనే ఏజ్ రిలాక్సేషన్తో కూడిన నోటిఫికేషన్ మళ్ళీ వేయాలని ప్రధానంగా పోలీసు ఉద్యోగాలతో డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. సునీత, రైట్, మొత్తంగా ప్రభుత్వం నుంచి అయితే ఎట్లాంటి రెస్పాన్స్ అయితే రావట్లేదు కదా? యా సార్. అటు నిరుద్యోగులు ఎంత పోరాటం చేసినా, ఎన్ని ఆందోళన చేసినా ప్రభుత్వం నుంచి అయితే ఎలాంటి రెస్పాన్స్ రావడం లేదు. నిమ్మకు నీరెత్తినట్టు కూడా ముఖ్యమంత్రి వ్యవహరించడం లేదు. అటు ఆందోళనలతో విద్యార్థులు ఆందోళనలు ప్రతిరోజు ఆందోళన చేస్తున్నారు. అశోక్ నగర్ కావచ్చు, దిల్సుఖ్ నగర్ కావచ్చు, అటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వరంగల్ లాంటి ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున నిరుద్యోగులు ఆందోళన చేస్తున్న పరిస్థితి ఉంది. కానీ ప్రభుత్వం మాత్రం ఎలాంటి కనికరించడం లేదు. మేము ఆందోళన చేసినా కూడా ప్రభుత్వం అక్రమ అరెస్టులు చేస్తుంది, కేసులు పెడుతుంది. ఏదైతే రాహుల్ గాంధీ స్వయంగా అశోక్ నగర్ చౌరస్తాకు వచ్చి చెప్పారు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 2 ఏళ్లలో మీ ఏడాదిలోపే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. కానీ 2 లక్షల ఉద్యోగాలు కాదు, 20,000 పోస్టులు గిట్ట కనీసం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం భర్తీ చేయలేదని ప్రధానంగా చెప్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము ఒకటే కోరుతున్నాము, మీరు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను మేము అడుగుతున్నాం కదా. మిమ్మల్ని ఎన్నికలకు ముందు మేము నమ్మాము, ఎన్నికలకు ముందు మీకు సపోర్ట్ చేశాము, ఊరు తిరిగి కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని మేము వేడుకున్నాం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కాక మమ్మల్ని ఇలా రోడ్డు పాలన చేస్తుందని మేము ఎప్పుడు అనుకోలేము. కాంగ్రెస్ ప్రభుత్వం మేము ఒకటే సూచిస్తున్నాము, ఈ ముఖ్యమంత్రికి ఒకటే సూచిస్తున్నాము, ఖచ్చితంగా పోలీస్ శాఖకు సంబంధించి పోలీస్ నోటిఫికేషన్ సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వాలి, లేకపోతే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది. సునీత, థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.